శరన్నవరాత్రి ఉత్సవాలను పర్యావరణహితంగా జరపాలని సంకల్పించిన అక్క తమ్ముడు ఒక వినూత్న ప్రయత్నం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. వెల్దుర్తి మండలం మన్నేవారి జలాల్పూర్లోని కాళికామాత ఆలయ నిర్వాహకుడు కావేరి సత్యనారాయణ కుమార్తె గాయత్రి, కుమారుడు జ్ఞానేశ్వర్ పర్యావరణానికి ఎలాంటి హాని చేయని దుర్గామాత విగ్రహాన్ని తయారు చేశారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల పర్యావరణం దెబ్బతింటుందని గ్రహించిన ఈ యువకులు కేవలం వారం రోజుల్లోనే ఈ విగ్రహాన్ని సిద్ధం చేశారు. ఇందుకోసం వారు ఆవు పేడ, ఆవు మూత్రం, పాలు, పుట్టమట్టి, చెరువు మట్టి, ఎండుగడ్డి మరియు వాటర్ కలర్లను ఉపయోగించారు. 9 రోజుల పాటు దుర్గామాతకు పూజలు చేసిన తర్వాత ఈ విగ్రహాన్ని మామిడి చెట్ల వద్ద నిమజ్జనం చేస్తామని వారు తెలిపారు. దీనివల్ల చెట్లకు అవసరమైన పోషకాలు లభిస్తాయని పేర్కొన్నారు. ఓం శ్రీమాత్రే నమః. 6 ఫీట్ల అమ్మవారి విగ్రహాన్ని ఆవు పేడ, గోమూత్రం, పంచామృతాలు కలిపి ఇక్కడే పర్యావరణాన్ని కాపాడడానికి తయారు చేయడం జరిగింది. దాదాపు 9 రోజులు చేసి అమ్మవారిని నవరాత్రుల కోసం చేయడం జరిగింది. అక్క సహాయంతో అమ్మవారిని తయారు చేసిన శ్రీ దుర్గామాతాయ నమః. ఆవు పుట్టమట్టి తీసుకొచ్చి మట్టితో అమ్మవారి రూపం చేసి దానికి మట్టి తీసి ఆవు పేడ, గోమూత్రము, పంచామృతాలు కలిపి అమ్మవారిని చేయడం జరిగింది. పర్యావరణాన్ని కాపాడడానికి న్యాచురల్గా ఆవు పేడ, గోమూత్రము ఉపయోగించాలి. ఎన్ని రోజులు పట్టింది? 9 రోజులు పట్టింది చేయడానికి. పేరా లేకపోతే గన్ను పేరా?